ఇప్పుడు ఎవరి మీద భక్తి ఉన్నది అని మనం అనుకోవాలి. ఇప్పుడు శృంగారం మీద భక్తి ఎక్కువ ఉంది, శృంగారం మీద భక్తి ఎక్కువ కదా. ఇది అబద్ధమా నిజమా? ఈ అబద్ధాన్ని వాళ్ళు నిజం చేస్తూ వాళ్ళు మోసాన్ని అభ్యాసం చేస్తున్నారు వాళ్ళు. చూడండి, అందుకంట అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి. పైకి భక్తి పొరలాగానే కనపడతాం మనం కూడా. చాలా మంచోడండి పాస్టర్ గారు, అసలు ఎక్కడికి వెళ్ళడానికి దగ్గరే కూర్చుంటాడు. ఈ 4 బజార్లు అందరి గురించి ఆయన దగ్గర ఉంటుంది డేటా. అనుకోవట్లేదా నిజంగా? ఆ సంగతి నాకు తెలుసా తెలీదా? తెలుసు. వాళ్ళు అనుకుంటున్నారు అనే సంగతి నాకు తెలుసు. వాళ్ళు అనుకుంటున్నారు కదా అని నేను దాన్నే అభ్యాసం చేస్తానా? నేను చెయ్యను. ఎందుకు? నేను మోసపోను వాళ్ళ గురించి. అభాసపోయే అభ్యాసాన్ని నేను నేర్చుకోను. వారి ఇచ్చకపు మాటలు నేను నేర్చుకోను. వారి ఇచ్చకపు మాటలు నేను మాట్లాడను కదా. మరి ఇప్పుడు నేను మోసము నేర్చుకుంటున్నానా? మరి దీన్ని బట్టి ఎందుకని? నేను దేని ద్వారా బలపరచబడ్డాను? వాక్యం ద్వారా బలపరచబడ్డాను. కాబట్టి వాక్యం ద్వారా నీవు బలపరచబడితే మోసపూరితమైన వాటి వైపు నీ హృదయాన్ని మళ్ళీ ఉండాలి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుతున్నారు కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ భక్తి పరులుగా కనబడుతున్నారు కానీ లోపల ఏ ఆలోచనలు ఉంటున్నాయి? వేషధారణతో కూడినదైతే అది కల్మషమైందా లేకపోతే పవిత్రమైందా? వేషధారణ అనేది కలుషితమా లేకపోతే పరిశుద్ధమైందా? వేషధారణ అనేది కలుషితమైందా పరిశుద్ధమైందా? అర్థం కాలా? వేషధారణ అనేటువంటిది దేవునికి ఇష్టమైందా? మరి ఎందుకు అంటే చూస్తావు? జరగనట్టు తెలియనట్టు నువ్వు చూడకుండా ఉంటే నేను మేలకుండా ఉంటాను, ఫోన్ చేసుకుంటాను. నేను కాదు నేను చెప్తున్నాను కదా. మీకెందుకు సమస్యలు? వినరు, వినేదాన్ని డైవర్ట్ చేస్తుంటారు. ఎక్కడో ఉంటుంది ఆలోచన, ఆ స్పాట్లో ఎక్కడో ఉంటుంది ఆలోచన. కాదు, చూడండి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. వేషధారణ అనేటువంటిది ఇప్పుడు అక్రమం అయి ఉన్నది. అక్రమం దేవునికి ఇష్టమా? కాబట్టి మోసం అనేటువంటిది అభ్యాసము చేస్తున్నప్పుడు వేషధారణ ఎక్కువగా కనబడుతుంటది. ఆ వేషధారణలో ఏం కనపడుతుంటుంది? అక్రమం కనపడుతుంటుంది, సక్రమం ఉండదు. క్రైస్తవులకు మరి ఇది తగునా? మరి క్రైస్తవులుగా మనం చెప్పుకుంటున్నాం, ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? మనం ఏ విషయాల్లో మనము దేవునికి లోబడిన వారంగా, తగ్గింపబడిన వారుగా ఉంటున్నాం? మనం ఎప్పుడైతే మనము వాక్యం ద్వారా బలపరచబడతామో అప్పుడు మనము తగ్గింపబడిన వారుగా ఉంటాము. వేషధారణ వైపుకు మనము వెళ్ళము, తద్వారా మనము అక్రమమైన మార్గంలోనికి వెళ్ళము. అనేకులు అక్రమం వైపుకు వెళుతూ వేషధారణ కలిగి ఉంటూ, వేషధారణ అలంకారంగానే ఉంటుంది కానీ లోపలంతా దాని యొక్క స్వభావం ఎలాంటిది? చెడు స్వభావము.
వాసన కొట్టే స్వభావం, మలినమైన స్వభావం కలిగి ఉంటుంది. చూడండి, వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా. అబద్ధాన్ని నేర్చుకునేవాళ్ళు, అబద్ధాన్ని అభ్యాసం చేసేవాళ్ళు, లేక మోసాన్ని అభ్యాసం చేసేవాళ్ళు, మోసమును అలవాటు చేసుకున్న వాళ్ళు, వీళ్ళు ఎలా ఉంటారు? అక్రమంలోకి వెళ్ళిపోతారు. అక్రమంలోకి వెళ్ళిపోవటం అంటే ఎవరిని విడిచిపెడతారు? దేవుని విడిచిపెడతారు. అప్పటి వరకేమో మేము దేవుల్లో ఉన్నాము, దేవుని దగ్గరికి వెళ్తున్నాము, సంఘంకి వెళ్తున్నాము, ఆరాధనలో ఉంటున్నాము, మేము కానుకలు ఇస్తున్నాము, విశ్వాసంలో ఉంటున్నాము, రక్షణను మేము కొనసాగిస్తున్నాము అని చెబుతున్నాం. ఇది వేషధారణ కాదా? మరి దీన్ని బట్టి ఇప్పుడు అంటే నువ్వు ఏ మాట మాట్లాడుతున్నావో నువ్వు ఆలోచించుకో. నీ లోపల ఎవరున్నారు అనేది నీకు తెలియాలి. మొదట నీ లోపల, నీ హృదయంలో ఎవరికి స్థానం ఉన్నది? అపవాదికి ఉన్నదా, దేవునికి ఉన్నదా అనేది నువ్వు ఒక్కసారి గ్రహించుకుంటే అప్పుడు నీవు మోసాన్ని, అబద్ధాన్ని నువ్వు నేర్చుకోవి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ మనం గనక పరిశీలన చేస్తే యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. కదండి, అతని నోట ఏ కపటము లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభువారి గురించి. ఆయన నోట ఏ కపటము లేదంట. ఆయన నేర్చుకోలే కపటాన్ని, అబద్ధాన్ని ఆయన నేర్చుకోలా, మోసాన్ని ఆయన నేర్చుకోలా. అందుకనే అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అన్యాయం చేయకపోయినా, కపటము లేకపోయినా ఎవరి దగ్గర ఉంచారు ఆయన్ని? అక్రమం చేసే వాళ్ళ వద్ద ఉంచాడు, అబద్ధం ఆడే వాళ్ళ దగ్గర ఉంచాడు, మోసపరిచే వాళ్ళ దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన జీవితం కూడా అలానే జరిగింది కదా. ఆయన జీవితంలో అనేకమైన వాటిని ఎదుర్కొన్నాడు ఆయన. కానీ దానికి లోబడలా, మోసానికి లోబడలేదు, ఆ అబద్ధానికి లోబడలేదు, దాన్ని అభ్యాసం నేర్చుకోలేదు. ఆయన చదువుకు నేర్చుకోవాలి, దాని ఎందుకు ఉండాలి ఆయన. అందుకనే చివరి వాక్యంలో అతని నోట ఏ కపటము లేదు. మరి మన నోట అండి నిత్యము మనం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. మరి మనం శిక్షించబడతామా? మనం దీన్ని బట్టి ఆలోచించండి ఒకసారి. సంఘంలో వాక్యం చెబుతున్నామంటే అది మేలు కొరకనే కీడు కొరకేనండి. పరిశుద్ధ గ్రంథం మనకు మేలు కొరకు ఇవ్వబడిందా, లేకపోతే కీడులోకి నడిపించడం కొరకు ఇచ్చిందా? మరి అలాంటప్పుడు నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు మేలు పొందాలని ఆశపడు, కానీ నాకు మేలొద్దులే అనుకుంటే ఎలాగా మరి? అలాంటప్పుడు నువ్వు సంఘంలోనికి రావడం దేనికి? దేవుని వాక్యం వినడం దేనికి? అదే చెబుతుంది ఇక్కడ. వేషధారణ ప్రార్థనకి వెళ్తుందా? పర్లేదే, మార్పు వచ్చింది అనుకుంటున్నావు, కానీ లోపలేమో సమాధిలో ఉన్న కంపు కొట్టే కంపు వాసన నీ హృదయంలోను, నీ తలంపుల్లోను, నీ ఆలోచనల్లోను, నీ క్రియల్లోను, నీ ప్రవర్తనలోను అంతరంగంగా కనబడుతూ ఉన్నాయి కదా.
తాత్కాలికమైన అవసరాల కొరకు దేవుని వద్దకు వద్దండి దయచేసి. శాశ్వతమైన అవసరం ఉంది మనకు ఆయనతో. శాశ్వతమైన అవసరం ఉంది ఆయనకి. ఏంటిది? నిత్య జీవం పొందాలి. దేవుని దగ్గరికి వచ్చినా రాకపోయినా నీకు రోజు ఏదో ఒకటి దొరుకుతుంది తింటాను కదా. ఎందుకంటే నేర్చుకున్నాం మనం. ఏంటిది? అబద్ధం ఆడటం నేర్చుకున్నాము, మోసం చేయడం నేర్చుకున్నాము, కపటము మనం నేర్చుకున్నాము కదండి. ఇవి నేర్చుకున్నప్పుడు దొరుకుతుంది ఆటోమేటిక్. కానీ ఇవి నేర్చుకున్నప్పుడు ఈ లోకంలో నీకు దొరకొచ్చేవో, కానీ దేవుని వద్ద ఉండే ధన్యత యోగ్యత నువ్వు పొందుకోవాలి. అందుకని ఈ లోకంలో ఉండగానే వాటిని విడిచిపెట్టు వాటి. పరిశుద్ధ గ్రంథం మనకు ఆ విధంగా తెలియజేస్తుంది. చూడండి, అంటే యేసునందు ఏ కపటము లేదు. మరి యేసుని నమ్మిన వాళ్ళ యందు కూడా మరి అలాంటి కపటం ఉండకుండా ఉండాలా వద్దా? యేసు వలే ఉండాలి కదా. పాటలు పాడతామే బాగా, నీ వలే ఉండాలయ్యా, నేను నీతోనే ఉండాలయ్యా. ఆయనతో ఎలా ఉంటాం మనము? అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తూ, నరహత్య చేస్తూ, ఇంకా చెయ్యరని ఇవన్నీ చేస్తూ నీతోనే ఉండాలయ్యా, నువ్వే నాతో ఉండాలయ్యా, నీతోనే నేను సహవాసం చేయాలయ్యా అంటే కుదిరిద్దండి? మరి ఎందుకు ఇంకా అంతకాడికి నీ వేషధారణ, నీ భక్తి? ఇప్పుడు భక్తి అనేది వేషధారణతో కూడిందా, లేకపోతే రక్షణార్థమైన భక్తి ఉండాలా? రక్షణార్థమైన భక్తి ఉండాలి. ఇది దేవుడి కోరుకుంటుంది. తాత్కాలికమైనటువంటి సుఖభోగాల కొరకు, తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు, తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు నువ్వు దేవుని వద్దకు రాబాకు. అలా వస్తే ఎవరిని పోలి ఉంటావంట? నువ్వు సమాధిని పోలి ఉంటావు. సున్నం కొట్టిన సమాధి. సున్నం కొట్టి ఈస్టర్ పండుగకి వెళ్ళి సున్నాలు కొట్టేస్తారు కదా సమాధులకి, బాగానే ఉంటాయి. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎట్టుంటాయి? ఆ రోజు మాత్రం అందరూ చూడటానికి లైట్లు వెళ్తున్నా జిగిజిగిగా తెల్లగా కనపడుతుంది. అబ్బో, చచ్చిపోతే కూడా ఇంత లోకంగా ఉంటుందా అని అనుకుంటారు కొంతమంది. ఇక్కడ నేను తిమ్మాపురం దగ్గర చూశాను. తిమ్మాపురం దగ్గర బాగా లైట్లు వేస్తారు దాంట్లో. ఈస్టర్ పండుగ ముందు పునరుద్ధాన పండుగ కదా, ఈస్టర్ పునరుద్ధాన పండుగ రోజు అన్ని లైట్లు వేస్తారు లోపల. నేను చూసినప్పుడు ఈ పట్టణం ఎక్కడ తెలిసింది ఇక్కడ అనుకున్నాను. నాకు తెలియలేదు నిజంగా. ఇక్కడ ఇంత కొత్త పట్టణం ఏంది, ఇంత లైట్లు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి అనుకున్నాను నేనైతే. అప్పుడు మేము ఎక్కడ ఉన్నాము, అవనిగడ్డల నుంచి వస్తున్నాము, కారులోనే ఎక్కడ వస్తున్నాను. వస్తున్నప్పుడు నాకు గొప్పగా కనపడింది. అసలు ఏంటి ఇక్కడ ఎట్ట తెలిసింది, ఇక్కడ ఎంత టౌనా, ఇంత కొద్ది కాలం అనుకున్నా. తీరా చూస్తే బంతిపూల దండలు కనపడుతుంది. ప్రతి సమాధి మీద 4-5 దండలు కనబడుతుంది. సున్నం కొట్టిన సమాధి అంటే ఇవే కావాలా? లోపలేమో కంపు కొట్టిద్ది. ఆ వెళ్ళేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? వేషధారణే. తెల్లారుదామని వెళ్తారు. అక్కడికి వెళ్ళేసి 2 కరిగిపోయే కొవ్వొత్తులు పుట్టిస్తారు, 4 కాలిపోయే కామరణ కడ్డీలు పుట్టిస్తారు, ఒక పూటలో వాడిపోయే దండేస్తారు కదా. ఏ వేసేది? ఒక దెబ్బ కొడితే పగిలిపోయే కొబ్బరికాయ కొడతారు, కొబ్బరికాయ తెచ్చుకొని ఇంట్లో బిర్యానీ వండుకుంటారు కదా. అంటే పైకి వేషధారణ కలిగిన వారుగా ఉంటూ భక్తి కలిగిన వారుగా ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మోసపూరితమైనది. ఎవరిని మోసం చేస్తున్నారు వాళ్ళు మోసం చేస్తుంది ఎవరిని? దేవుణ్ణి మోసం చేస్తున్నారు. దేవుణ్ణి మోసం చేయడం అంటే ఎంత గొప్పతనం తెలుసా? ఎంత గొప్పతనం అనుకున్నారు దేవుడిని మోసం చేయడం అంటే ఈ రోజుల్లో. మనిషిని మోసం చేయడం గొప్పతనమేం కాదండి. మనిషిని మోసం చేయడం బహు తేలిక. కానీ దేవుణ్ణి మోసం చేస్తున్నారు ప్రజలు. ఇది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నారు వాటిని. కానీ వాళ్ళకు ఉండే శిక్ష కీర్తన గ్రంథంలో చదివాక
అక్కడ ఉంది అక్కడ ఉండే మరి శిక్ష ఎలాంటి శిక్ష. కాబట్టి జాగ్రత్త. అప్పుడే అయిపోవాలా మన జీవితం, మన జీవితాలు అయిపోవాలి అప్పుడే. చాలా ఉన్నది అనుకుంటాము, ఈరోజు తెల్లారితే ఉంటాము అనుకుంటాం, కానీ తెల్లారిద్దే నువ్వు ఉంటావు కదా. కాబట్టి ఏ కపటము లేని యేసు వలె నువ్వు ఉండు. కల్మషమును తీసివేసుకో, మోసాన్ని తీసివేసుకో. దేవుని యొక్క ప్రజలే దీన్ని అలవాటు చేసుకుంటుంది ఎక్కువ. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళుతున్నాము, ఆయన సంఘంలోనికి వెళుతున్నాము, ఆయన ముసుగులో భక్తి కలిగిన వారుగా ఉంటూ దేవునికి హేయకరమైన క్రియలు చేస్తున్నారు. 120వ కీర్తనలో చూడండి ఏం మాట్లాడుతున్నారు మాట. 120వ కీర్తన 2వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నారు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, అబద్ధాలు పలికేది ఎక్కడి నుంచి? అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపింపుము అంటున్నాడు. ఎవరైనా? దావీదు గారు. పెద్ద రాజు కదండి. ఎవరంటున్నాడు? అయ్యా తండ్రి, అబద్ధమాడేటువంటి పెదవుల నుండి నన్ను, మోసకరమైన నాలుక నుండి నన్ను కాపాడు, నా ప్రాణాన్ని విడిపించు. ఎప్పుడన్నా నువ్వు అన్నావా? ఎప్పుడన్నా నువ్వు అడిగావా దేవుణ్ణి? అయ్యా ఈరోజు నేను నా బలహీనత వలన, నా విధేయత వలన, నా తప్పిదం వలన, నా దౌర్భాగ్యం వలన అనేకమైన చెడ్డ మాటలు నేను మాట్లాడాను, నా నాలుగుతో మాట్లాడాను, నా పెదవులతో నేను ఉచ్చరించాను, అబద్ధం ఆడాను అని ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగాను? నిజంగా మీరు మనసాక్షి పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నాకేం చెప్పొద్దు, నేనేం చెప్పొద్దు. నిత్యము అబద్ధాలే. అందుకంటే నాకు చూడండి 3వ వచనం. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చెయ్యును? ఇంతకంటే అధికముగా నీకేమి చెయ్యును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశునై ఉన్నాను, కేదారు గుడారముల యొద్ద కాపురం ఉన్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడును. నేను కోరునది సమాధానమే కదండి. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుతారు. ఎప్పుడైతే నువ్వు బూతు మాట మాట్లాడతావో, ఎప్పుడైతే నువ్వు అబద్ధం మాట్లాడతావో, ఎప్పుడైతే మోసకరమైన మాట మాట్లాడతావో, పెరిగిద్దా తగ్గిద్దా? పెరిగిద్దా తగ్గిద్దా? ఏమండి, పెరిగిద్దా తగ్గిద్దా? ఏంటిది? ఏంటిది? కోపం. కోపం పెరిగిద్ది. అనరాని మాట అంటే కోపం కాదండి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? అవి నేర్చుకున్నాను ఆల్రెడీ. అనరాని మాటలు అన్నావు, అవన్నీ ఎక్కడున్నాయి అంటే నువ్వు అభ్యాసం చేసావు, నేర్చుకున్నావు, అవి నీకు అలవాటు అయిపోయింది అట్లా. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడిపోతుంది. ఏ లేదు, దేవుడు ఒకటి అభ్యాసాడంటే లేవలేవు. ఎవరు కూడా, నేను కూడా. కాబట్టి మోసాన్ని మాత్రం నేర్చుకోబాకండి, అబద్ధాన్ని మాత్రం నేర్చుకోబాకండి. ఇది దేవుని ప్రజలకు హెచ్చరిస్తున్నాను, దేవుని ప్రజలకు హెచ్చరిస్తున్నాను. దేవుని ప్రజలంటే బాప్తీసం పొందినవారు, రక్షణ పొందినవారు, సంఘంలోనికి చేర్చబడిన వారికి ఇది ఇస్తున్నాను. నువ్వు ప్రార్థన చేయి మొదట.
నీకు వచ్చిన సమస్యగా ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్నాళ్ళు నువ్వు దేవుడికి దూరంగా ఉంటావు చెప్పండి. అయ్యా ఏంటి ఈ సమస్య? నా ముందు ఉన్న సమస్య, నాకున్న బలహీనత ఏంటి? నేను దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? నా జీవితం సాఫీగా జరుగుతున్నప్పటికీ కూడా నేను అబద్ధం అనేటువంటి అభ్యాసాన్ని, మోసం అనేటువంటి అభ్యాసాన్ని నేను కలిగి ఉండటం వల్లనే నేను మనుషుల చేత నిందింపబడుతున్నాను, సాతాను చేత పీడింపబడుతున్నాను కదా. జాగ్రత్తగా ఉండాలి మనం. అలా ఉండాలని నేను అందుకనే ఎఫ్సీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఇప్పుడు నీలో ప్రాచీన స్వభావం ఉన్నదా, క్రొత్త స్వభావం ఉన్నదా? రక్షణ పొందినాక మారు మనసు పొందేవన్నావు, బాప్తీసం పొందేవన్నావు. మరి బాప్తీసం పొందినప్పుడు నీలో మార్పు ఏమైనా ఉందా? చూడు ఏమంటున్నాడు అంటే, నువ్వు రక్షించబడిన తరువాత, దేవుని యొక్క నీతిని నువ్వు పొందిన తరువాత, మోసకరమైనటువంటి దురాలోచనల నుంచి నువ్వు విడిపింపబడాలా వద్దా? విడిపింపబడకుండా ఇంకా నువ్వు మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము బాప్తీసం పొందిన వాడు ఇది పొందుతాడు. ప్రాచీన స్వభావం పోవాలి మన దగ్గర నుంచి. ఎప్పుడు మనము గడిచిన కాలాన్ని మనము ఆలోచిస్తున్నాం, గడిచిన కాలాన్ని గురించి మనం చూస్తున్నాం. జరుగున యొక్క కాలం గురించి, నీ యొక్క విశ్వాస జీవితాన్ని గురించి నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచన చేసుకోమని దేవుడి ఉదయకాలం ముందు నిన్ను హెచ్చరిస్తున్నావు. నీతిమంతులు మోసకరమైన మాటలను విడిచిపెట్టాలి. నీతిమంతులు అంటే ఎవరు? యేసును నమ్మిన వాళ్ళు నీతిమంతులుగా ఉండాలి. వాళ్ళు ఎవరు ఏ మాటలు విడిచిపెట్టాలి? వాళ్ళు మోసకరమైన మాటలు విడిచిపెట్టాలి, చెడ్డ మాటలు వదిలివేయాలి. అవి నీ చెవికి వినకూడదు, నీ నోటితో పలుకోకూడదు. కాబట్టి ఉదయకాలం ముందు వాటిని నువ్వు ఒకవేళ ప్రతిదినము నువ్వు అభ్యాసం చేస్తున్నట్లయితే వాటి నుండి నువ్వు పతనములోనికి వెళ్ళిపోతావు, నాశనములోనికి వెళ్ళిపోతావు. నిన్ను నాశనంలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఎవరి మీద పెడదాం? సాతాను మీద పెడదాం. మనం లోబడకపోవడం వల్లనేగా మనల్ని బలహీనతలో నెట్టి వేస్తుంది కాదా? మనం దేవుడికి లోబడకపోవడమే దాన్ని నెట్టేస్తుంది. దాని మీద రావు, పర్లేదు రా, ఇవాడు ఉన్నావా, ఇవాళ మంచి మాటలు మాట్లాడదు కదా, అయితే నా దగ్గరికి వస్తే రేపు కూడా నువ్వు మంచి మాటలు మాట్లాడకుండా ఉంది కదా. మంచి మాటలు మాట్లాడకుండా ఉండటమే దానికి కావాల్సింది. నువ్వు బలహీనతలో నెట్టివేయబడటమే దానికి కావాల్సింది. నువ్వు దేవుని వద్దకు పోకుండా ఉండటమే దానికి కావాల్సింది. అవునా కాదా? దేవుని నుండి దూరం అయితే నీకేం జరుగుతుందో నువ్వు ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు. కొద్ది కాలం తర్వాత అది నీకు తెలుస్తుంది. నేను ఏం కోల్పోయాను అనే విషయం మీకు అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండండి, దేవుని అనే విశ్వాసం ఉంచండి. దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా
రక్షణార్థమైన జీవితాలను జీవిస్తూ ఈ లోక మాలిన్యం అంటకుండా దేవునిలో ఎదగటానికి ప్రయత్నము చేయండి. వాక్యానుసారంగా ఉండటానికి మీరు దేవుణ్ణి అడగండి మొదట. కాబట్టి కృప మనందరికీ తోడై ఉండాలి. నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తే ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ కూడా